హలో హాయ్ నమస్తే. నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఏదో బుక్తో వచ్చింది సౌజన్య అనుకుంటారా? లూయి హే అండి, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి మంచి బుక్ చదువుతున్నాను. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగుంది. అనేక విషయాలు రాశారు. అందులో నాకు బాగా నచ్చిన ఒక విషయం మీకు నేను ఫోల్డ్ కూడా చేసుకుని పెట్టుకున్నాను మీకు చెప్పాలి అని చెప్పి. మనం చాలాసార్లు అనుకుంటాం కదా, లైక్ మనం మన మనసులో మంచి గురించే ఆలోచించాలి. మంచి అంటే యద్భావం తద్భవతి. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే దాని రిఫ్లెక్షన్స్తోనే మనకి పనులు అవుతాయని చెప్పి చాలాసార్లు చెప్పుకుంటాం. మనం చాలా కథలు కూడా చెప్పుకున్నాం. దానికి లూయి హే ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారండి. లైక్ టొమాటో విత్తనాలు, మనం టొమాటో సీడ్స్ ఉంటాయి కదా, కుండీలో టొమాటో సీడ్స్ చల్లుతాం. మనకి చల్లినప్పుడు, నిజం చెప్పాలంటే చల్లినప్పుడు అది ఒక పెద్ద టొమాటో చెట్టు అవుతుంది, దానికి బోల్డ్ అని టొమాటోలు కాస్తాయి అని చెప్పి మనం పెద్దగా మనకి నమ్మకం కలగదు. ఎందుకంటే ఆ టొమాటో సీడ్ చూస్తే అది మనకి టొమాటోలా కనబడదు, కనీసం ఆ టేస్ట్ కూడా అనిపించదు. బట్ అయినా సరే మనం దాన్ని నాటుతాం. నాటిన తర్వాత దానికి మంచిగా దానికి సంరక్షణ చేస్తూ ఉంటే సడన్గా ఒక మంచిగా సన్లైట్ వచ్చేలాగా నీళ్లు పోస్తూ అట్లా చేస్తూ ఉంటే ఒక చిన్న మొలక వస్తుంది. ఈవెన్ ఆ మొలక వచ్చినప్పుడు కూడా ఇదేం టొమాటో, దీనికేం టొమాటోలు కాయలేదు కదా అని చెప్పి మనం తుంపి అవతల పడేయం. మనం పేషెంట్గా వెయిట్ చేస్తాం. అది కొంచెం పెద్ద అయ్యి దానికి మంచిగా టొమాటోలు కాసేంత వరకు కూడా మనం వెయిట్ చేస్తాం. ఆల్మోస్ట్ మన ఆలోచనలో మనం పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్ అఫర్మేషన్స్ చేసుకోవాలి అని చెప్పి అంటూ ఉంటాం కదా. అది కూడా ఇలాంటిదేనండి. మనకి ఎంత మంచి కంపారిజన్ అంటే మన ఎక్కడైతే ఈ టొమాటో విత్తనం వేసిన మట్టి ఏదైతే ఉందో అది మన సబ్కాన్షియస్ మైండ్తో పోల్చారు. ఆ తర్వాత ఏదైతే టైనీ సీడ్, మనం ఏదైతే ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్ మన మైండ్లో వేసుకునే ఒక పాజిటివ్ ఎక్స్పీరియన్స్, మన మైండ్లో వేసుకునే ఒక పాజిటివ్ థాట్ని ఆ టొమాటో సీడ్తో పోల్చారు. అది వేసుకోగానే వెంటనే ఫలితాలు వచ్చేవి. అది ఫస్ట్ ఒక చిన్న మొలక వస్తుంది. ఆ చిన్న మొలక వచ్చినప్పుడు మనం ఎట్లయితే మొలకకి నీళ్లు మంచి సన్లైట్ ఇస్తామో అట్లా మనం ఒక కొత్త విషయం అనుకుని ఒక కొత్త థాట్తో మనం ప్రాసెస్ మొదలు పెట్టినప్పుడు రకరకాల సందేహాలు వచ్చాయని చెప్పి మనం ఆ మొలకను ఎట్లయితే పీకేసి పడేయమో అట్లనే మనం దీనివల్ల ఏం ఉపయోగం ఉండట్లేదని చెప్పి వెంటనే ఈ థాట్ని మనం మనసులోంచి తుంచి పడేయకూడదు, దాన్ని సంరక్షించాలి. పాజిటివ్ థాట్స్తో, కాన్ఫిడెన్స్తో దాన్ని సంరక్షిస్తే అద్భుతమైన టొమాటోలు ఎట్లా కాస్తాయో దానికి అట్లనే మనం తీసుకున్న ఆ పాజిటివ్ అఫర్మేషన్ వల్ల మనకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎట్లయితే ఒక టొమాటో సీడ్ని చూసి మనం ఇది ఎందుకు పనికిరాదు, దీనికేం టొమాటోస్ వస్తాయని చెప్పి ఎట్లయితే పడేయకుండా అది మొత్తం పెరిగి పెద్దదై మనకి టొమాటోలు ఇచ్చేంత వరకు ఎంతైతే వెయిట్ చేస్తామో అట్లనే మన లైఫ్లో మన ఆలోచనలు మన సబ్కాన్షియస్ మైండ్లోకి పెట్టే ప్రతి ఆలోచన కూడా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తుందండి. దాన్ని మనం ఎంజాయ్ చేయాలి, దాని ఫలితం అనుభవించాలంటే ఇట్ టేక్స్ అ మినిమం టైం. ఆ టైం, ఆ పేషెన్స్, ఆ సహనంతో మనం వెయిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఆలోచనలు చాలా 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 ఎఫెక్టివ్. నేను ఎన్నో బుక్స్లో చదివాను, ఎస్పెషల్లీ ఈ బుక్లో మరింతగా. నేను ఐ థింక్ ఇదివరకు ఒకసారి ప్రస్తావించినట్లున్నాను. మన మైండ్ చాలా పవర్ఫుల్, మన సబ్కాన్షియస్ మైండ్ ఇంకా పవర్ఫుల్. మనం ఎప్పుడైనా సరే నోటి వెంట ఏమనుకుంటే మన మైండ్ దాన్నే తీసుకుంటుంది. సో ఎప్పుడు కూడా జస్ట్ క్యాజువల్గా కూడా ఏదో కామెడీ కోసం కూడా మీ గురించి మీరు ఎప్పుడు చెడుగా అనుకోకండి. ఎందుకంటే మీరు కామెడీ చేస్తున్నారనే విషయం మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియదు. అది అదే తీసుకుంటుంది, దానికి అకార్డింగ్గానే మీ బాడీ బిహేవ్ చేస్తుంది. ట్రస్ట్ మీ, ఇట్ రియలీ వర్క్స్. ఈ బుక్లో లూయి హే చెప్పేది ఏంటంటే ప్రతిరోజు లేచి మీ గురించి మీరు ప్రతిరోజు పాజిటివ్ థింగ్స్ అనుకోండి, మీ గురించి మీరు ప్రతిరోజు పాజిటివ్గా ఆలోచించండి. ఇంకా ఆమె చెప్పేది ఏంటంటే మీరు మిర్రర్లో చూసి గట్టిగా మీకు మీరు సెల్ఫ్ లవ్, మీకు మీరు ఐ లవ్ యూ చెప్పుకోండి, మీ గురించి మీరు గొప్పగా మాట్లాడుకోండి. అది ఆటోమేటిక్గా మీ లైఫ్ స్టైల్ని మారుస్తుంది, మీ లైఫ్నే మార్చేస్తుంది అని చెప్పి చెప్తారు. ఖచ్చితంగా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటే కానీ ఇలాంటి పెద్దవాళ్ళు ఇలాంటివి చెప్పరు. సో లెట్స్ గివ్ అ ట్రై అండి. నేను ఇందాక చెప్పినట్లు ఒక పాజిటివ్ థాట్, మనం కూడా ఒక టొమాటో సీడ్ని వేద్దాం మన సబ్కాన్షియస్ మైండ్లో. చూద్దాం ఆ టొమాటోస్ ఎంత టేస్టీగా ఉంటాయో. ఓకేనా? ఆలస్యం వద్దు, ఇవాళే స్టార్ట్ చేద్దాం. ఇవాళ నుంచి మనందరం ఒక ఓత్ తీసుకుందాం. మనం పాజిటివ్గానే మాట్లాడతాం, మన గురించి మనం ఎస్పెషల్లీ ఎప్పుడు చెడ్డగా మాట్లాడమని చెప్పి. మరి చూద్దాం దీనికి ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో. కంటిన్యూస్గా నేను అన్నట్లు ఏదో ఒక రోజు 2 రోజుల్లో టొమాటోలు వచ్చేవో కదా, అలా అంత మాత్రాన రిజల్ట్స్ ఇమీడియట్గా రానంత మాత్రాన నమ్మకం వదలకుండా
కీప్ ట్రస్టింగ్ ద ప్రాసెస్, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. బట్ ఇన్ ద మీన్ టైం ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు కించపరుచుకునేలాగా, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకునేలాగా, ఒక నెగటివిటీ స్ప్రెడ్ అయ్యేలాగా ఎప్పుడూ ఆలోచించదు. ఓకే, బీ పాజిటివ్, థింక్ గుడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్, అండ్ కీప్ వర్కింగ్ ఇన్ ద డైరెక్షన్. ఓకేనా? మరొక మంచి విషయంతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. ఈ విషయం నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా? నిజంగానే సౌజన్య, నా గురించి నేను ఇలా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ మారింది, చాలా ప్రభావితమైంది అనే ఆ అద్భుతమైన టొమాటోస్ మీరు రుచి చూస్తే కనుక లెట్ మీ నో, కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఎప్పుడూ చెప్పేదే, నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.